కుంభరాశి వారికి ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ ఆదివారం రోజు తెల్లారితే మీ ఇంట్లో ఒక చిన్న సంఘటన మొదలై పెద్ద మార్పుకి కారణం అవ్వబోతుందండి. మీరు అనుకోని చోటు నుండి ఒక వార్త, ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక వ్యక్తి ద్వారా వచ్చిన మాట మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది సాధారణ రోజు కాదనమాట అని మీరు సాయంత్రానికి అనిపించుకుంటారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి, ఒంటరిగా వినండి. అలాగే ఎందుకంటే రేపటి రోజు మీ ఇంట్లో జరిగేది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వింటేనే తప్పకుండా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి, గురూజీ సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు మీరు ఏ సమస్యలు ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. 9888444975. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం శని భగవానుడు. కానీ గురు కృప కూడా ఈ రాశి వారిపై ప్రత్యేకంగా ఉంటుందండి. కుంభరాశిలో పుట్టినటువంటి వారి నక్షత్రాలకు చెందుతారనమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 ఈ నక్షత్రాలు, ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారు అంటారు. అలాగే ఈ కుంభరాశి వారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారిని, బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో భావాలు దాచుకుంటారనమాట. ఒంటరిగా ఆలోచించడానికి ఇష్టపడతారండి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. తమ బాధలు ఎవరితోనూ చెప్పుకోరు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు, మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారనమాట. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు వెతుక్కుంటారు. ఈ యొక్క కుంభరాశి వారు బయటికి కఠినంగా కనిపించిన హృదయం మాత్రం చాలా సున్నితమైనదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, గోధుమ రంగు. అలాగే శుభ సంఖ్యలు వచ్చేసి 4, 8. శుభ దిక్కు వచ్చేసి పడమర దిక్కండి. శుభరత్నం వచ్చేసి నీలం, పుష్యరాగం. సలహా తీసుకొని ధరించాలన్నమాట. ఈ ఆదివారం ఉదయం పడమర దిక్కు వైపు చూసి దేవుడి పేరు జపిస్తే శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఉంటాయన్నమాట. రేపు తెల్లారితే మీ ఇంట్లో ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఆస్తి, డబ్బు, ఉద్యోగం లేదా కుటుంబ విషయానికి సంబంధించినది కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని రేపటి రోజు చిన్న అడుగు ముందుకు పడుతుందన్నమాట. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఇంట్లో పెద్దవారి మాట, ఇది మీలో కొత్త ధైర్యాన్ని కూడా నింపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులపై పై అధికారుల నుంచి మంచి మాట వినేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. జీవితంలో ఇప్పటి నుంచి మీరు ఇన్నాళ్ళ నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం మీకు తప్పకుండా దొరుకుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నెన్నో మీ జీవితంలో ఇంతవరకు మీరు బాధపడినటువంటి రోజులు ఎన్నో ఉంటాయి కదా. పాపం మీ కుంభరాశి వారు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారండి. చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతల మీద వేసుకొని ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉంటారనమాట. అంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి కుటుంబ బాధ్యత ఎక్కువగా తెలిసి ఉండేలాగా వీరు ఉంటారండి. అంతేకాకుండా అసలు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అని పూర్తి అంశాల గురించి కూడా మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా భయపడద్దండి. ఎప్పుడు కూడా కష్టాలను అనుభవించినప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువ బాధ అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవండి. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశిపరంగా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఇక వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాలు పుట్టి పెరిగిన వారే ఉంటారండి. కాబట్టి కొంతమంది పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని అవమానాలనైతే అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నవారనమాట. చిన్నప్పటి నుండి కూడా చిన్న పనుల దగ్గర నుండి కూడా ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారిని ఎన్ని కోట్లు సంపాదించినా కూడా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరికి వెనక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసని ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చండి. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారండి. ఎవరిని కూడా బాధ పెట్టాలని ప్రయత్నించరు. ఎవరైనా బాధపడుతుంటే చూడాలని ఆనందించరు కూడా. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక చక్కటి రూపలావణ్యాన్ని కలిగి ఉంటారండి. చూడగానే ఎవరికైనా కానీ అట్రాక్ట్ అయ్యే విధంగా వీరి ప్రవర్తన కానీ, వీరి రూపం కానీ ఆకర్షితులు అవ్వాల్సిందనమాట. ఎటువంటి సందేహం లేకుండా చక్కటి రూపాన్ని వీరు సొంతం చేసుకొని జీవితంలో గడుపుతూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు
వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నించినా ఎప్పుడు కూడా అట్లాంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారండి. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా స్నేహంగా ఉంటారు, ఒకసారి నమ్మితే ప్రాణమైన ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏంటనేది రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ, అంటే మీకు జరిగినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, కొంచెం అదృష్టం కావచ్చు, కొంచెం దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేకుంటే మీ తాత ముత్తాతల నుండి ఆస్తిపాస్తులు కానీ ఎవరికి దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు అనమాట. అవి దక్కి మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారండి. సంపాదన కూడా రెట్టింపు అవ్వబోతుందన్నమాట. ఇక మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి కూడా రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా మీరు ప్రవేశించేటువంటి అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ, అంటే ఈ వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, బయటకు వెళ్ళేటప్పుడు, బయట పనుల మీద ఎవరైనా మీరు తిరిగి ఉన్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయన్నమాట. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహబంధం కావచ్చు అనమాట. లేదంటే ఒక ప్రేమికురాలు కావచ్చు. ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందన్నమాట. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా మీకు రేపటి రోజున ప్రారంభమైతే కాబోతున్నాయండి. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీకు వారికి బాగా నచ్చడం కానీ, మీరు వారికి ఒక మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం కానీ, అలా వారు హుందాగా ప్రవర్తించడం కానీ, వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, వారి యొక్క చురుకుతనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తుల ద్వారా చాలా ఆకర్షితులు అవుతారు. వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తారనమాట. ఫోన్ నెంబర్లు మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఫోన్ నెంబర్లు సంపాదించుకొని తరచుగా మాట్లాడడానికి ఇష్టపడతారు. సైలెంట్గా ఉన్నా కూడా మీ ప్రపంచం అని చెప్పేసి అవతల వారు చెప్పేయడం కూడా ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఒక అనూహ్యమైనటువంటి పరిణామం మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో కాదండి, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదనమాట. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారన్నమాట. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడాను కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారండి. అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా వదిలేసి కుటుంబం కోసం మీరు ఎక్కువగా ఫ్యామిలీని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి నుంచి ఏదైనా వచ్చినటువంటి పాస్తులు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు ఉంటారు కదండి, ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో అంటే చాలా ఆప్యాయంగా పలకరించుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంతోషంగా వాటిని తలుచుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు రేపటి రోజున మీరందరూ కూడా. చిన్నప్పుడు అలా చేసేవారు, ఇలా ఉండేవారమని. ఇంకా ఏదైనా సరే కొంచెం కోపంగా అయితే ఉండకండి రేపటి రోజున. ఇంకా బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం కొన్ని నిరుత్సాహపరచవచ్చు. అయినా పర్లేదు, మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని ఒక స్ట్రాంగ్గా ఒత్తిడికి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు మీరు రేపటి రోజున ప్రయత్నం అయితే చేయండి. కుటుంబంలో కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా వాటి నుండి మీరు కొంచెం ఏదైనా సరే అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించండి. అంటే గొడవలు ఇంకా ఉండకూడదు అని మీరు నిర్ణయించుకోండి. ఇక రేపటి రోజున కొన్ని చేసుకోవాల్సినటువంటి సింపుల్గా పరిహారాలు తెలుసుకుందాం. ఉదయం లేవగానే చేయవలసినటువంటి పరిహారం వచ్చేసి సూర్యోదయం ముందు లేచి ముఖం కడిగి పడమర దిక్కు వైపు 1 నిమిషం నిలబడి లోతుగా శ్వాస తీసుకోండి. ఓం శం శనీశ్వరాయ నమః అని జపించండి. శని అనుగ్రహం కలిగితే కుంభరాశి వారి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇంకా సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి నీళ్లు ఆర్జ్యం చేయండి.
ఈ విధంగా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చూసారు కదండి కుంభరాశి వారు, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.